హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు శాంతి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు అనుకుంటున్నాను. ఎప్పటి నుంచి మీ ముందు మాట్లాడడానికి వస్తానని అస్సలు కుదరలేదు. చాలా భయపడిపోయాను, ఎందుకంటే నాకు అంత తెలుగు రాదు. ఈ ఒక ముక్కే వచ్చు. సో ఇప్పుడు ఎలాగైనా మాట్లాడాలి, రావట్లేదు అని ఉండిపోతే ఆ తెలుగు ఎప్పటికీ రాదు. సో నేను మీ ముందు మాట్లాడాలి. మీరు అలాగే ఇప్పుడు నా వీడియోస్ చూసి లైక్ చేస్తున్నారు, ఫాలో చేస్తున్నారు, చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది కాబట్టి అలాగే ఇది కూడా అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేసి ముందు తీసుకుని వెళ్తారు నా వీడియోని నేను నమ్ముతుంటే మీ ముందుకు వచ్చాను. ఆ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి, వీడియోస్ చేయాలి అని చాలా రోజుల నుంచి నేను నా హస్బెండ్ అయితే అనుకుంటున్నాము, కానీ చేయలేకపోయాము. చుట్టూ ఉన్న వాళ్ళు ఏటంటారు, కుటుంబంలో ఎవరు ఏటనుకుంటారా, మాటలు మానేస్తారా, ఎవరు ఏటంటారా అని చాలా ఆలోచించాము. సో ఒకరు అంటే మా ఆయన వద్దంటే నేను చేద్దామని, నేను వద్దంటే మా ఆయన చేద్దామని, అలాగా చాలా రోజుల నుంచి డిస్కషన్ జరిగి సో ఇప్పుడు రీసెంట్ గా ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అలాగే వీడియోస్ కూడా చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నాకు తెలుగు రాకపోవడం, నాకు తెలుగు అస్సలు రాదు. సో చాలా కష్టపడి తెలుగు నేర్చుకున్నాను. ఎందుకంటే నేను పుట్టాను పెరిగాను మొత్తం ఛత్తీస్గఢ్ లో. అన్ని హిందీ లాంగ్వేజ్ అనమాట. సో మా బంధువులు, మా అమ్మాల బంధువులు ఆంధ్రలో ఉంటారని మా అమ్మ నాకు ఇక్కడ పెళ్లి చేసింది. అందును బట్టి నాకు తెలుగు రాదు. చాలా కష్టపడి నేర్చుకున్నాను. ఈ తెలుగు రాకపోవడానికి తర్వాత వీడియో నేను భయపడడానికి కారణం చిన్న విషయం మీకు చెప్తాను, షేర్ చేసుకుంటాను మీతో. పెళ్ళైన కొత్తలో నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నాను. అంటే నాతో పాటు మా ఆయన ఉన్నారు అక్కడే. సో నేను లోపలికి వెళ్ళేసరికి అక్కడ చిన్న పని మీద వెళ్ళుంటారా, అంటే అతను తెలియదు. అప్పుడు ఇద్దరు ముగ్గురు మా ఇంటికి వచ్చారు. మీ ఆయన ఏరమ్మా అని అడిగితే ఆడిక్కడే ఉన్నాడండి ఇంతవరకు, ఎక్కడికి వెళ్ళారు చూడండి, కొంచెం అంకులు ఆటో వెళ్ళుంటాడు ఆడు అని నేను అన్నాను. సో వాళ్ళు కొంచెం సీరియస్ పెట్టారు. ఏంటమ్మా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? అలాగా నేను షాక్ అయ్యాను. ఎందుకమ్మా అలాగా మాట్లాడుతున్నావు, మగుడంటే రెస్పెక్ట్ లేకుండా, గౌరవం లేకుండా అంటున్నారు. నేనేం చేశానబ్బా? నేనైతే సమాధానం ఇచ్చాను కదా. మా ఆయన ఏరని అడిగారు, ఆ టైంలో అని చెప్పాను కదా. ఆడనే అంటున్నాను అంటే మళ్ళీ కొందరు ముగ్గురు అందరూ సీరియస్ అయిపోయి ఒక అంకుల్ అయితే నవ్వుతున్నారు. ఆ అంకుల్ కి తెలిసేట నాకు తెలుగు రాదని మా ఊరోళ్ళు అందరూ. సో మా ఆయన వచ్చేసరికి వాళ్ళు చెప్పున్నారు, మీ ఆవిడకి తెలుగు రాదేటి అలాగే గాని. మా ఆయన వచ్చి ఏటన్నారు వాళ్ళకి అంటే, నేనేటన్నాను, మీ ఆయన ఏరమంటే ఆడు ఇంతవరకు ఇక్కడ కూర్చున్నాడండి, ఎక్కడికి వెళ్ళాడు తెలియదు అంటే మా ఆయన నవ్వేసి ఆడు అనకు ఆయన అను అని చెప్పారు. అలాగా నా తెలుగు ఉండేది అప్పుడు. సో అక్కడ నుంచి నేర్చుకున్నాను. అంటే ఆడు అనకూడదు, ఆయన అనాలి అని. నేను ఎప్పుడైనా మా అమ్మాల ఊరు నుంచి అలాగ వెళ్ళడం రావడం చేస్తే ఎప్పుడు వెళ్తారంటే నిన్న వెళ్తాము అనేదాన్ని, ఎప్పుడు వచ్చారంటే రేపు వచ్చాము అనేదాన్ని నేను. సో నా తెలుగు అలాగ ఉండేది. మెల్లిమెల్లిగా నేర్చుకుని అలాగా వీడియోస్ చేసుకుని మీ ముందుకి ఇప్పుడు వచ్చాను. ఇదే నా ఫస్ట్ వీడియో అండి, మాట్లాడతానని వచ్చాను. సో మీరు సపోర్ట్ చేయండి. నాకు చాలా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో నాకు సబ్స్క్రైబ్ అయితే ఎవరైతే చేసుకోలేదో మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే, సేవ్ చేస్తే అండ్ కామెంట్ కూడా నాకు చాలా అవసరం. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే, నాకు ఏదైనా నాతో మాట్లాడితే, లేకపోతే మీరు కామెంట్ ద్వారా నాకు తెలుగు నేర్పిస్తే మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటది. మీరు అంటే మీ ఆంధ్ర పాడాలి, మీరు సపోర్ట్ చేస్తారని నేను ఎంతోగానో ఆశిస్తున్నాను. నా మాటలలో నా తెలుగు భాషలో తప్పకుండా నాకు క్షమించండి. ఇప్పుడు కూడా నేను మాట్లాడే నా తెలుగులో మీకు ఏదైనా తప్పు దొరికితే, మీరు హట్ అయ్యింటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నా వీడియో నాకు కామెంట్ ద్వారా చెప్పండి, తెలియపరచండి. ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నాకు కొంచెం తెలిస్తే నాకు కొంచెం ఆనందంగా ఉంటది. అలాగే బూస్ట్ సపోర్ట్ చేయండి. చాలా ఆశిస్తున్నాను. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని మీకు ఎంటర్టైన్మెంట్ గా మేము ఉంటామని ప్రామిస్ గా చేస్తున్నాను. బాయ్.